ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 45వ నామం లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 45వ నామం. ఆ నామం యొక్క మహిమ, ఆ నామం పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 45వ నామం గురించి తెలుసుకున్నాం. ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః. ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః. ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః. ఇలాగ అమ్మవారి యొక్క 45వ నామాన్ని పఠించండి. అమ్మవారి కాళ్ళు రెండింటి నుండి అద్భుతమైనటువంటి తామర పూల కాంతి వంటి ఎర్రని కాంతి వస్తూ ఉంటుంది. ఈ పాద కాంతిని, తామర పూల కాంతిని కూడా తిరస్కరిస్తుంది. అమ్మవారి ఆ లలితా పరాభట్టారిక అమ్మవారి పాదాల నుంచి వచ్చేటువంటి కాంతి ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. తామర పువ్వుల నుంచి వచ్చేటువంటి కాంతిని కూడా మించి ఉంది. ఆ కాంతిని, తామర పువ్వుల నుంచి వచ్చేటువంటి కాంతిని కూడా తిరస్కరిస్తూ అమ్మవారి పాదాల యొక్క కాంతి ప్రసరిస్తుంది. అనగా తామర పువ్వులను కూడా జయించేంత ఎర్రని సుకుమార కాంతి అమ్మవారి పాదాలది. అంటే దీన్ని బట్టి ఏంటంటే అమ్మవారి పాదాలు ఎలా ఉంటాయంటే ఎర్రగా, తామర పువ్వుల కాంతి కంటే ఎక్కువగా అమ్మవారి పాదద్వయం ఉంటుంది. ఈ సాధారణంగా పద్మాల కాంతి, సౌకుమార్యం ఇంకే పుష్పానికి ఉండదు. అందుకే లక్ష్మీదేవి ఈ పుష్పాలని తనకు ఆసనంగా చేసుకుంది. బ్రహ్మ సృష్టికర్త అయి ఉండి కూడా ఈ పద్మాన్ని తనకు ఆసనంగా చేసుకున్నాడు. సౌకుమార్యానికి బ్రహ్మ రంగు కోసం లక్ష్మి వీటిని స్వీకరించారు. సరస్వతి తెల్ల తామర పువ్వుల సౌకుమార్యాన్ని విద్యాస్వరూపంగా భావించింది. ఎర్ర తామరను సంపత్ స్వరూపంగా లక్ష్మీదేవి భావించింది. విద్యా సంపదలను అదుపులో పెట్టే అద్భుత శక్తి కలిగినవి నా పాదాలు అని చెప్పేసిన లోకానికి దాటానికి అమ్మవారు తన పాదద్వయ కాంతితో పద్మాలను తిరస్కరిస్తుంది. అమ్మవారి పాదాలు రెండు విద్య, లక్ష్మి స్వరూపాలని మనకు పురాణాలు చెప్తున్నాయి. రెండు పాదాలు, ఒకటి విద్య అయితే ఒకటి లక్ష్మి. అందుకని అమ్మవారి యొక్క లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క పాదాలను మనం చక్కగా సాష్టాంగ నమస్కారం చేసుకుని ఆ పాదాలని మన శిరస్సును తాటించి నమస్కారం చేసుకుంటే మనకి ఆ రెండు కూడా లభిస్తాయి. ఏంటంటే విద్య, లక్ష్మి. చక్కటి విద్య వస్తుంది. అలాగే మనకి కావాల్సినంత ధనం లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం చేస్తుంది. దీని యొక్క ఫలితం ఏంటంటే పరీక్షలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఈ మంత్రాన్ని కనుక జపిస్తే విద్యావంతులు అవుతారు. విద్యలో కీర్తిని, అలాగే సాధన పొందుతారు. దారిద్ర్యం నిర్మూలన కావాలంటే ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం 108 సార్లు జపించాలి. చదువుకునే వాళ్ళు, విద్యార్థులు ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే వాళ్ళకి చక్కటి విద్య లభిస్తుంది. అలాగే దరిద్రం, ధనం లేనటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని 108 సార్లు మారేడు చెట్టు కింద కానీ లేక ఇంట్లో కానీ జపిస్తే తొందరగా ఫలితం వచ్చి వాళ్ళకి దరిద్రం పోతుంది. వాళ్ళ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది. దీంతో మనకి ఈరోజు 45వ నామం పూర్తయింది. విద్య, లక్ష్మి ఈ రెండూ కావాలంటే మనం తప్పనిసరిగా ఈ 45వ నామాన్ని పిల్లల చేత
అలాగే దరిద్రంతో బాధపడేటువంటి వాళ్ళు, దారిద్ర్యంతో బాధపడేటువంటి వాళ్ళు ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః అని చెప్పేస్తేనే ఆ అమ్మవారి యొక్క 45వ నామాన్ని పఠించండి. మీ యొక్క కోరికను తీర్చుకొని మీరు సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి విరాజిల్లాలని కోరుకుంటూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాడు వెంకట ప్రభాకర్.